మిత్రులందరికీ కూడా మీకు సార్ ఇప్పుడు అది జగన్ గారు జనరల్ గా ఏంటంటే ఐపాక్ నుంచి కొంత స్లోగన్స్ లాగా వస్తుంటాయి. నిజానికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంత క్యాచీగా లేదు. దాన్ని కొద్దిగా సవరించారు. ఇప్పుడు ఇంటింటికి వంచనని పెట్టారు. ఇంటింటికి వంచినది కొద్దిగా క్యాచీగా ఉంది. అంటే ఈ రోజు అంతా పంచ్ పాయింట్ల మీదే ఆధారపడి ఉంది కదా, సినిమాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు. మనం గమనించినట్లయితే టైటిల్ ఇంపార్టెంట్. టైటిల్ లేకపోతే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళలేదు ఏ కార్యక్రమం. అదే యాక్చువల్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంత యాప్ట్ అవ్వలేదు నిజానికి. అది యాక్సెప్ట్ చేశారు కానీ అంత యాప్ట్ అవ్వలేదు. ఇందాక బ్రహ్మనాయుడు గారు మీరు యాక్చువల్ గా ప్రోగ్రామ్ ప్రారంభం అయిపోయిందండి. ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ రోజు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ప్రారంభించారు. ఎక్కడ మన తాడేపల్లిలో, అనంతపురంలో కాదండి, అనంతపురంలో. ఆయన సింగనమల నియోజకవర్గంకి వెళ్ళారు. ఈ రోజు నేను సాక్షి కూడా చూశాను. శ్రీకాళింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడారనేది కూడా వచ్చేసింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 5 వారాలు ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే ఓన్లీ జగన్ గారు సజ్జల గారే చేస్తున్నారా, నాయకులు కూడా చేస్తున్నారా సార్? అదే ఇక్కడ అది మాట్లాడకూడదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గత కొన్నేళ్లు కష్టపడ్డారు, వాళ్ళు నిర్లక్ష్యం చేశాము, ఇక నుంచి అందరితో మమేకమై పనిచేస్తామని జగన్ గారు అయితే పిలిపించారు. కానీ ఆయన పిలిపించి వెళ్ళిపోతున్నారు అన్ని ప్రోగ్రామ్స్. కథన రంగంలో మాత్రం కార్యకర్తలే ఉండాలని చెప్తున్నారు ఆయన. సో అది ఆయన సరిదిద్దుకుంటారు రానున్న కాలంలో. ఎందుకంటే నాయకుడు ముందుంటే ప్రజలందరూ ఆయన ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఈ ప్రజా వ్యతిరేకత ఏదైతే ఈ సంవత్సర కాలంలో ఉందని ఆయన చెప్తున్నారో దానికి ఆయన నేతృత్వం వహించాలంటే ఆయన పిలిపించి వెళ్ళిపోతున్నారు. మిగతా అంతా కూడా కార్యకర్తలే మళ్ళీ వాళ్ళ పొదుస్కంధాల మీద మోయాల్సిన పరిస్థితి వస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే జగన్ గారు QR కోడ్ పెట్టారు, బానే ఉంది. ఆయన ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళు హామీలు అమలు చేయలేకపోతా ఉన్నారో వాటన్నింటినీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా నిలదీయటం కూడా మంచిదే. ఎందుకంటే ప్రజలను చైతన్యవంతం చేయాలనే ప్రజాస్వామ్యంలో అందరూ చెప్తా ఉంటాం. దాంట్లో తప్పైతే లేదు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు కేవలం 2 హామీలు అయితే అమలు చేశారు, మిగతా హామీలు అమలు చేయబోతున్నామని చంద్రబాబు చెప్తున్నారు. అవును, ఎక్కడ మేము చేయమని ఎక్కడ చెప్పట్లా, చేస్తాము, స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే వాళ్ళు 5 ఏళ్ల కాలం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జగన్ గారు కూడా ఆయన ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ చేపట్టడం తప్పలేదు. కానీ ఆయన గతంలో కూడా ఒకసారి గుర్తించుకోవాలి. ఇప్పుడు సిపిఎస్ ఎందుకు అమలు చేయలేదంటే తమకు 5 ఏళ్ల కాలం ఇచ్చారు కాబట్టి 5 ఏళ్లలో ఎప్పుడైనా మేము దాన్ని అమలు చేస్తాము, దాని గురించి స్టడీ చేస్తున్నాం అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. నేనేమంటానంటే అసలు రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేకపోతే బీజేపీ అయినా, ఈ వాగ్దానాలు చేసినప్పుడు అన్ని వాగ్దానాలు అమలు చేయటం సాధ్యం కాదనేది ఒప్పుకోవాలి. జగన్ గారు కూడా ఒప్పుకోవాలి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ వాగ్దానాలు ఇచ్చారు కదా, అది ప్రజలకు బాకీ ఉన్నారంటే జగన్ గారు కూడా కొన్ని లక్షల కోట్లు బాకీ ఉంటారు. అంతేగా సార్. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వ పథకాల్లో లోపాలు ఉంటే నిలదీయండి, వాగ్దానాలు అమలు చేయకపోతే నిలదీయండి. అంతేగాని మీరు ఇంత బాకీ ఉన్నారని ప్రజలు రెచ్చగొడితే వాళ్ళకి చాలా బాకీ ఉన్నారు. అవును, జగన్ గారు డిఎస్సి పెడతా అన్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న బీఈడి అభ్యర్థులందరికీ ఇన్ని వేల కోట్ల రూపాయలు జగన్ గారు బాకీ ఉన్నారు అందామా? సిపిఎస్ రద్దు చేయలేదు. ఎప్పటి నుంచి రద్దు చేయలేదో ఇందాక మన అన్న క్యాంటీన్లకి క్యాల్కులేట్ చేసినట్టు అట్లా లెక్కేద్దాం మనం. మద్య నిషేధం ద్వారా మూడు తర్వాతే ఓట్లు అడుగుతా ఉన్నారు. ఓట్లు అట్లా అడిగాము, తప్పు అయిపోయిందని లెంపలేసుకుంటారా వాళ్ళు? వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏమన్నారంటే మద్య నిషేధాన్ని చేసిన తర్వాతే తిరిగి ఓట్లు అడుగుతాం, లేదా అడగమని చెప్పారు. మేనిఫెస్టోలో ఉంటుంది. మరి మనం లెంపలేసుకుంటామా? ఏంటంటే మీరు ఏం చెప్పినా అది నేను వాయిస్ చూపిస్తాను సార్. ఇప్పుడు నేను కూడా ఒక అధికార ప్రతినిధిలాగా మారలేను కదా, అది అందరికి తెలిసిన విషయమే. శేఖర్ రెడ్డి గారు మీరు కూడా నిజాలు చేదుగా ఉంటాయండి. మస్తాన్ రావు గారు, నిజాలు చేదుగా ఉంటాయి, జీర్ణించుకోలేరు. శేఖర్ రెడ్డి గారు మనం వాస్తవం నేనేమన్నాను సార్? నేను మేనిఫెస్టో ఉంది అన్నారు, చూపిస్తున్నాను సార్. మస్తాన్ రావు గారు మీరు లైట్ తీసుకోండి, వారు అలా చూపిస్తూనే ఉంటారు. మీరు లైట్ తీసుకోండి, మీరు కంటిన్యూ చేయండి చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు జగన్ గారు అవును ఒక్క నిమిషం, సమయం తక్కువ ఉంది, దయచేసి సహకరించండి. మస్తాన్ గారు కంటిన్యూ చేయండి. మధ్యలో మాట్లాడడం అవును, మాకు చేత కదా మధ్యలో మాట్లాడడం.
ఎవరు మాట్లాడారు? అంటే నేను ఎవరు నువ్వే మాట్లాడారు? మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కడే మాట్లాడావా మరి? నువ్వు ఒక్కడే మాట్లాడావు. ఎవరు మాట్లాడారా? శేఖర్ రెడ్డి గారు గౌరవంగా సంబోధించుకోండి. మరి అతనన్నా నేను కాదన్నది. నేను కాదు నువ్వేదో అతనన్నది. మాట్లాడతావు. ఒక్కడైనా మగాడని. ఆయన మాట్లాడండి. శే- ఆయన మాట్లాడండి. శేఖర్ నువ్వు రెడ్డి గారు- మాట్లాడు. నీ వాడు విన్నాడు కదా. శేఖర్ రెడ్డి గారు నీకేందా నొప్పి? మాట్లాడితే మస్తానో మాట్లాడతాడు. దయచేసి నువ్వు ఆగండి. మాట్లాడుకోని మర్యాద కాదు, పద్ధతి కాదు. శేఖర్ రెడ్డి పద్ధతి గారు కాదు. శేఖర్ రెడ్డి గారు ఆవేశం తగ్గించుకోవాలి. ఆవేశం తగ్గించుకోవాలి. నీకెందుకు అంత నొప్పి? నీకెందుకు స్వామి అంత నొప్పి? ఆగండి సార్, శేఖర్ రెడ్డి గారు నేను ఆగండి కూడా దయచేసి. డిబేట్ లో ఉన్నాను కనుక, సార్, సమయం నేను తక్కువ క్రమశిక్షణ ఆగండి. పాటిస్తున్నాను కనుక, శేఖర్ రెడ్డి గారు, నేను మీరు సభ్యతగా అందరి మీద ఉంటున్నా. గొడవ నీకు చేస్తే సభ్యత కరెక్ట్ కాదు. కాబట్టి, నీకు సంస్కారం లేదు కాబట్టి చెప్తున్నాను నీకు. ఒక నిమిషం నోటి సార్ పేరు గారు. ఇచ్చినట్టు చెప్తున్నాను నీకు. పచ్చి అబద్ధాలు ఏ మాట్లాడు. నువ్వు కావాలి నాకు ఇంకో 2 నిమిషాలు అని టైం తీసుకున్నావు కదా, ఆయన టైం ఎందుకు పాటు చేస్తావు? వద్దు ఆయన టైం శేఖర్ ఎందుకు రెడ్డి పాడు గారు, చేస్తావు? ఇప్పుడు మీ టైంలో మీరు మాట్లాడండి. మీరు టీడీపీ వాళ్ళ మీద గొడవకి వెళ్తారు, వైసీ జనసేన వాళ్ళ మీద గొడవకి వెళ్తారు, ఎనలిస్టుల మీద కూడా గొడవ పడితే ఎట్లా సార్ మీరు? నేను అనలేదు సార్, నేను ఒక్క నిమిషం ఆగండి. ఆయన మస్తానరావు గారు అందరిలాగా కాదు, ఆయన జెన్యున్ గా న్యూట్రల్ గా తమ అభిప్రాయం చెప్పే అనలిస్ట్. మీరు ఆయన చెప్పలేమండి. ఎంత న్యూట్రల్ గా కనిపిస్తా ఉందిలే సార్. ఆగండి సార్ అట్లా నేను సార్, చూపించాను. నేను- కామెంట్ రద్దు. పచ్చి బాధపడిపోతే ఎట్లా అందరూ? రన్నింగ్ కామెంట్ వద్దు. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర డేటా ఉంది. సార్ మా దగ్గర ఫోన్ ఉంది, మా దగ్గర డేటా ఉంది. మీరు చూపించాల్సిన అవసరం లేదు, అందరికి తెలుసు. మా ఫోన్ లో ఇంటర్నెట్ ఉంది. ఆగండి మస్తానరావు గారు, మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ ఇప్పుడు జగన్ గారు ఆయన నోట్లోంచి అన్న మాటను నేను వినిపించాలా? అది కరెక్ట్ కాదు కదా. అవును, analyst ఇప్పుడు గా. వద్దులేండి. ఇప్పుడు లేదా భారతీయ అని చెప్పారు, అది నేను చూపిస్తే మీరు వద్దులేండి. బాగుంటుందా? ఇప్పుడు అది ఒక విషయం అండి వివాదాస్పదం మస్తానరావు గారు, అయింది. వద్దు. మస్తానరావు గారు నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు వారిని స్వాగతిస్తారా? ఎందుకంటే ఎలక్షన్ సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఉన్నప్పుడు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి అధికార పార్టీని ఇరకాటం పెట్టేటువంటి కార్యక్రమం గ్రౌండ్ లో చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు చేస్తే సక్సెస్ అవుతుందా? అసలు అది ఆ కార్యక్రమం ప్రభుత్వం అనుమతిస్తుందా? అదొక్కటి చెప్పండి. సార్ ప్రభుత్వం అయితే అనుమతిస్తుంది, దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే వెనుపోటు దినోత్సవం జరిగినప్పుడు 175 నియోజకవర్గాల్లో జరిగింది. ఆ నియోజకవర్గ కేంద్రాల్లో వాళ్ళు యథేచ్ఛగా చేసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నారో ప్రజల మద్దతు చాలా నియోజకవర్గాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దానికి వెసులుబాటు కల్పిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమన్వయకర్తలందరూ ఇంకా ఆ స్థాయిలో సంసిద్ధం కాలేదనేది అయితే వాస్తవం. ఓకే, వాళ్ళు కాస్త భయాందోళనలో ఉన్న మాట వాస్తవం కదా, కాస్త Yes, sir. ఆందోళనలో ఉన్న మాట వాస్తవం కదా. ఈయన అప్పుడే మాకు సంవత్సరం కాకముందు ఖచ్చితంగా. మమ్మల్ని జనాల్లోకి ఇప్పుడు వెళ్తున్నారు. మీరు గత 4 ఇప్పుడు నెలలుగా నాకు ఒక చూస్తుంటే డౌట్ చెప్పండి నియోజకవర్గ- మస్తానరావు గారు. ఇప్పుడు మీరు ఒక అనలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు గన్నవరం వల్లభనేని వంశీ గారు వెళ్ళగలుగుతారా? వారి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళగలుగుతారా? కొడాల నాని గారు ఇప్పుడు వెళ్ళి రీకాలింగ్ చంద్రబాబు లేకపోతే ఇంటింటికి వంచిన ఆయన వెళ్ళి చేయగలుగుతాడా? లేకపోతే జోగి రమేష్ గారు నియోజకవర్గం తిరగలుగుతారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజా గారు తిరగలుగుతారా? సో ఇలా సోకాల్డ్ ఎవరైతే కాస్త వివాదాస్పదమైనటువంటి నేతలు ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు వెళ్ళే ఆలోచన అసలు వారికి ఉందా? అదే కదా సార్, అదే కాదు. అంటే వాళ్ళు వెళ్తాను ప్రయత్నిస్తారనేది పక్కన పెడితే చంద్రబాబు గారు కూడా ఒక కాల్ ఇచ్చారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారనేది కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పమంటున్నారు ఎమ్మెల్యేని. సో ఈ ఇద్దరు కూడా ఆ విధంగా వాళ్ళ కొత్త సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అవును, పోలీసులు ఏ విధంగా పర్మిషన్ ఇవ్వాలి, ఒకళ్ళొకళ్ళు ఎదురు పడకుండా ఏం చేయాలి, నియోజకవర్గాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా ఏం చేయాలో కూడా కొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. అయితే నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో ఇంకా పార్టీ పదవులకు సంబంధించిన కమిటీలు వేయటంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో అవన్నీ అయిన తర్వాత మాత్రమే ఈ కార్యక్రమానికి ఒక షేప్ వస్తుంది అనేది నేను చెప్తాను. రైట్, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. 1 word కంక్లూజన్ మోకానంద్ సాగర్ గారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి లీడర్స్, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వీళ్ళందరూ గతంలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే జనసేన, తెలుగుదేశానికి చెందినటువంటి అగ్రెసివ్గా ఉండేటువంటి కార్యకర్తలు వీరిని నియోజకవర్గాల్లో తిరగనిచ్చే పరిస్థితి ఉంటుందా? ఎంతవరకు పోలీస్ బందోబస్తు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో 170 నియోజకవర్గాలకి? సార్ మాకు సహనం ఎక్కువ. ఓకే,